హాయ్ అండి. నేను ఈరోజు పలావ్ చేశాను, దాల్చా చేశాను, చికెన్ ఫ్రై చేశానండి. చాలా బాగుంటుంది. ఇలాగా నాలాగా దాల్చా చేయాలంటే మీరు కూడా చెయ్యండి. కానీ ముందుగా నేను చికెన్ ఫ్రై చూపిస్తున్నాను చూడండి, కలుపుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెను, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మకాయ, కార్న్ఫ్లోరు, పెరుగు, ఫుడ్ కలర్ కొద్దిగా వేసి బాగా కలుపుకుందామండి. నేను మెంతం కూర కూడా వేసాను, శనగపిండి వేసాను, గుడ్డు వేసాను చూడండి. బాగా కలపాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అలా వేపుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. దాల్చా పలావ్లోకి ఈ ఫ్రై మటుకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా దాల్చా పలావ్ చేసుకొని చికెన్ ఫ్రై ఇలా వేపుకోండి. నేను చేసినట్టు చేయండి. చాలా స్పైసీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలాగా ఇది ఎవరు అయినా ఈజీగా చేసేసుకోనే ప్రాసెసేనండి. అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలే. ఇలా వేపుకోండి, చాలా బాగుంటుందండి. సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేయండి.